హలో సిస్టర్, అడగగానే మీ పాపని సండే స్కూల్కి పంపించారు. చాలా థ్యాంక్స్ అండి. వెళ్ళొస్తాను. మమ్మీ రా తల్లిరా, ఇలా కూర్చో. మమ్మీ పాస్టర్కి కాఫీ టీ వేయొచ్చుగా. నోరు తెరిచి అడిగిందని నిన్ను సండే స్కూల్ పంపడమే ఎక్కువ, ఇంకా మర్యాదలు చేస్తారు. అలా కాదు మమ్మీ. సర్లే గాని మీ అమ్మమ్మ ఊరి నుంచి వస్తుందంట, అస్సలు మాట్లాడొద్దు, ఏమిచ్చినా తీసుకోవద్దు. ఎందుకు మమ్మీ నీకు అమ్మమ్మ అంటే కోపం? అందరమ్మలు పిల్లలకు ఆస్తులు ఇస్తే మీ అమ్మమ్మ నాకు అప్పులు ఇచ్చింది. నీ మీద పానం గుంజుతుందంట, వస్తుంది. నా బాధ ఏందో తెలియాలిగా, అందుకే దూరం పెడుతున్నా. నువ్వు అలానే ఉండు. మమ్మీ నేను నీ పొట్టలో ఉన్నప్పుడు నీకు బాధ కలిగిందా? చిన్న బాధ కాదు తల్లి, తల్లి ప్రాణము పిల్ల ప్రాణము అన్నారు, తెగించి నిన్ను కన్నాను. అయితే నా కోసం నువ్వు ఎన్నో బాధపడ్డావు. అవును తల్లి, నిజమే. అయితే నేను కోసం నీకు కూడా ఏ బాధలైనా సంతోషంగా భరిస్తానమ్మా. భరించాలి తల్లి, నేను భరించాలే. మరి అమ్మమ్మ కడుపులో నువ్వు ఉన్నప్పుడు అమ్మమ్మ కూడా బాధ కలుగుంటది కదా, మరి అమ్మమ్మని నువ్వు ఎందుకు భరించావు మమ్మీ? అది మమ్మీ తల్లిదండ్రులని సన్మానిస్తే దీర్ఘాయుష్మంతులం అవుతాం. నువ్వంటే నాకు ఇష్టం మమ్మీ, నీకేం అవ్వకూడదు. అమ్మమ్మని రెస్పెక్ట్ చేయ మమ్మీ. నా తల్లి, నా కళ్ళు తెరిపించావు నాన్న. ఇన్ని తెలివితేటలు, ఇంత జ్ఞానం ఎలా వచ్చే తల్లి నీకు? మా సండే స్కూల్లో పాస్టర్ అక్క చెప్పింది మమ్మీ. అవునా? పాస్టర్ అమ్మ ఏదో స్వలాభం చూసుకుంటుంది అనుకుంటున్నా, కానీ మన కుటుంబాన్ని కడుతుందని ఇప్పుడే అర్థమైంది. అనవసరంగా అవమానించాను, క్షమించమని అడగాలి. ఇకపై నేను కూడా రెగ్యులర్గా చర్చ్కి వస్తాను, ఎగ్గొట్టను. థ్యాంక్ యూ మమ్మీ. దీనికోసమే నేను రోజు ప్రే చేస్తున్నాను. యేసయ్య నా ప్రార్థన విన్నారు.